తడిగా ఉందా? చిన్నప్పటి నుంచి ఈ చేలో తిరిగి నేను తిరిగినా ఇంకా తాతకాడ ఉంది కాబట్టి నువ్వు తిరిగి ఉంటావు అప్పుడు. తాత కూడా తిరిగిల్లు అయితే. మేము ఊపిరి పోయినా చేను పోనీ నాన్న, నీకు అవసరమైతే నీకు మనవాడి చేతిలో పెడతాను తప్ప. అంతేగా మరి. ఇప్పుడు దీన్ని ధైర్యం చేసుకొని ఆ ఇల్లు కొనుక్కున్నా ఇంకేదన్నా చేసినా మొత్తానికి బాగానే. ఇప్పుడు ఎన్ని రోజులు అయిందో ఈ ఏసీ? సంవత్సరానికి ఇంత వచ్చిందంటే ఇంక 2 ఏళ్ళు పట్టిద్దా ఇంకా ఊరడానికి? 2 ఇంచులు ఉన్నట్టుంది ఇది చుట్టుకొలత. సార్లు ఇటు క్రాస్ పెరిగినాయిగా. అవును, అడ్డు పెడుతుండేది. ఏడకి సగమేమో. ఏడ కుడిపక్క గంగిరాయి చెట్టు బాగా ఉండేక బోరు కూడా మూసేసినారా? పోనీలే, మీ నాన్న సంపాదించి నువ్వు చేతిలో పెట్టిన దానికి నువ్వు దాన్ని నీ చేతిలోకి తీసుకొని నీ కొడుకులు ఇంకొక అరకర కలుపుకోగలిగారుగా. నీ అయాంలోనే నువ్వే ఇంకొక అరకర కలిపి నువ్వు చేతులు పెడితే. ఇటేవుడు బాట పెట్టింది గెనుం కాదు నాన్న, ఈ చివర. అంటే ఇది మనమే మనమే ఉంచుకోవాలి ఇట్లా బండి తిరగాలంటే. మన బండి మళ్ళీ సరేలే. దీంట్లో పత్తేసి ఒరేసి పత్తి ఒరి కాకుండా ఇందులో ఏం వేసాం? మనం ఏరుశనగ కంటే అక్కడ వేసాం, ఇందులో ఏరుశనగ వేసాం. వేయలేదు కదా, పొద్దు తిరుగుడు కూడా వేయలే మనం ఇందులో. అల్లాడేసాం 13 సార్లు. ఇవి కూడా జామాయిలు వేసేస్తారేమో ఇంకా చిన్నగా. ఇది వాళ్ళది కదా, శానంపూడి అయింది కదా. ఇయ్యే నిలబడేది, నువ్వు అవి నిలబెట్టినట్టు నిలబడేది ఇయ్యే. ఇంకా కానీ మొత్తం సోకలు జామాయిలు అయిపోయినాయి నాన్న. ఇంకెయ్యరేమో ఇంకా ఎప్పటికీ పత్తి ఊరి. ఇంకెవరు వేసావు మగోడు ఎవడు ఉన్నాడు ఇంకా?
ఇంత సదరంగా నేల రోడ్డు ఉన్నట్టుంటే ఇంకా ఆడ తింటూ పడి ఆ గుళ్ళ వాళ్ళు చేరుని చూడు ఎట్టనే లోపలంతా ఇసుక మట్టి అది మన ఈ గడ్డి గ్యాదరా ఈ బావి కూడా మూసేసినట్టున్నారుగా ఊరే మనం ఇంకా సగం కూడా రాలేదు కదా అది కాడ ఉందిగా ఆగేనా అని ఒకటి ఉంది పోనీలే గుజ్జారాయన గుర్తు వస్తాడు కనీసం బొంకులు వచ్చమ్మ అదమ్మ అది నేను ఇదే అంటుంది ఆ రామాయపట్నం పోర్టు కనుక భవిష్యత్తులో 10 ఏళ్ళకి 20 ఏళ్ళకో అభివృద్ధి చెందితే అప్పుడు వీటికి డిమాండ్ వస్తుందని చిల్ల మొక్కనా ఏడుందగా బోర్ ఇది బావి అదేనా ఇది మరి ఏడ తర్వాత వేసారా జామాయిలకా వీటికి మళ్ళీ నీళ్ళు వేయాలన్నా ఎకరాకి ఎంత తీసుకుంటావు తడికి ఎందుకని వెంకటరామరెడ్డి కూడా తీసుకోవట్లేడా మోహన్ కనుక్కుంటే మోహన్ కూడా తీసుకోడు చేసాడా 2 మాటలు తిన్నాడు ఇప్పటికి రాత్రి చేద్దాం డబ్బులు ఇస్తానంటానా డబ్బులు వద్దులేకో ఇప్పుడు పనికొత్తలా సీనన్న కూడా అంతేగా ఎవరు తీసుకోవట్లే అంటే నువ్వు కూడా వాళ్ళకి అంత చేస్తున్నావు ఏదో ఒకటి ఇప్పుడు అంత చేద్దాం చేసి అంత పని చేశాడు కదా డబ్బులు ఇద్దాను గుంట బుర్రదంటుంది